ప్రజానాయకుడు, పేదల పెన్నిధి స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, పేదల పెన్నిధి, ప్రజానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం సందర్భంగా పలనాడు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామంలో ఆ మహానేత కంచు విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ మరియు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు ముఖ్య అతిథిగా హాజరై అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి అచ్చంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నందిగం ఆశీర్వాదం సభ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడుతూ, పేదల పెన్నిధి, ప్రజానాయకుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు సమాజానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. మాజీ శాసనసభ్యులు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ, తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటి పేదల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి అన్ని వర్గాల ప్రజల గుండెల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచారని అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు మాట్లాడుతూ, స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అటు నటన రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ అగ్రగణ్యుడిగా నిలిచారని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు గారి ఆశయాలు అనుగుణంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళుతూ పల్నాడు జిల్లా అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నామని తెలిపారు. మరి ముఖ్యంగా రైతులకు మేలు జరిగేలా కృషి చేస్తున్నామని, మిర్చి రైతుల సమస్యలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి విన్నవించడం జరిగిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 6 నెలల కాలంలో అమరావతిని రాజధానికి సుమారు 23,000 కోట్ల రూపాయలను కేంద్రం నుండి మంజూరు చేయించుకోవడం జరిగిందని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కొరకు 12,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరు చేసుకోవడం జరిగిందని, పల్నాడు అభివృద్ధి కోసం వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు 1,200 కోట్ల రూపాయలు మంజూరు, ఆంధ్రుల హక్కు విశాఖ జరగకుండా అడ్డుకోవడం కాకుండా దాని అభివృద్ధి కోసం సుమారు 15,000 కోట్ల రూపాయలను ఎన్డీఏ ప్రభుత్వం నుండి మంజూరు చేయించడం జరిగిందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. 6 నెలల కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 1,000 కోట్ల రూపాయలు మంజూరుకు కేవలం ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉండటం వల్లనే సాధ్యపడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్, పెదకూరపాడు నియోజకవర్గ శాసన సభ్యులు భాష్యం ప్రవీణ్ గారితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఫామ్ చేసి 7 నెలలు అవుతా ఉంది. ఈ 7 నెలల్లో మీరు ఏం చేసాం, మనం ఏం చేసాం, మనం ఇప్పుడు గ్రామంలో మేము అంత గట్టిగా పోరాడాం, కష్టపడ్డాం, పనిచేసాం, మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలిపించాము, ముఖ్యమంత్రిగా చేసుకున్నాము, మరి మీరు ఏం చేశారని మీ అందరూ కూడా మైండ్లో ఉండొచ్చు. ఈ 7 నెలల్లో మనం చేసుకుంది మొదటిది అమరావతి అనే రాజధానిని మళ్ళీ నిలబెట్టుకోగలిగాం. దానికి 25,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోగలిగాం. పోలవరం అనే దాన్ని, పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఆగిపోయిందో దానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పించుకోగలిగాం. ఆంధ్ర నిన్నటికి నిన్న ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి ఏదైతే 40 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ఆ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని ప్రైవేటైజ్ చేయకుండా ఆపి దానికి మరొక 11,000 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా మంది ఎలక్షన్ ముందు చెప్తే ఇవన్నీ అవుతాయా అండి అని చాలా మంది క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా 6 నెలల్లో మనం చేసుకోగలిగాం. ఇవన్నీ చేసుకుంటూ మీ అందరికీ ఉంది మనసులో
ఇవన్నీ చేస్తూ సార్ మాకు చాలా ఇబ్బందులు పడ్డాం, మేము చాలా మంది మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కానీ మీరేమన్నా మమ్మల్ని కాళ్ళు చేతులు కట్టి పడేశారు, మమ్మల్ని ఏం చేయట్లేదని మీ అందరికీ ఉంది. ఏదో చెయ్యాలి, ఎక్కడో ఏదో ఆర్డినరీ కేసు పెట్టాలి ఈ లోపలే. ఇవన్నీ వీటన్నిటి మీద మనం టైం అంతా స్పెండ్ చేస్తే ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో చేసి ఎటువంటి రిజల్ట్ అయితే 2024లో వచ్చిందో అపోజిషన్ పార్టీకి, అటువంటి రిజల్ట్ మనకు అనవసరం. మనం ఎంత అభివృద్ధి చేసుకుంటా పోతే, ఎంతమందిని మనము ఎన్ని కుటుంబాలకి మనం ఈ అభివృద్ధిని తీసుకుని వెళ్ళగలిగితే, దాంతో మనం చేసిన దాని మంచి పనులతో మనకి ఆకర్షితులై మన వైపు వచ్చేదానికి మనం అన్ని ప్రయత్నాలు చేసేదానికి మనం ముందుకు వెళ్ళాలి. అదే ఇందాక చెప్తా ఉన్నారు ఎన్టీ రామారావు గారు చెప్పి, ఆయన నిజంగా చూపించిన దారిలో మనం ముందుకు వెళ్ళాలంటే 10 మందిని ఇంకా తీసుకొచ్చేదానికి వెళ్ళాలి. అన్ని వర్గాల ప్రజలు మనకి దగ్గర తీసుకొచ్చే విధంగా వెళ్ళాలి. అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు మన దగ్గరికి వచ్చే విధంగా, పార్టీకి దగ్గర అయ్యే విధంగా పనిచేయాలి. అలా అని చెప్పి ఒకరిని విడగొట్టి ఇంకొకరిని విడగొట్టి చేసే కార్యక్రమం మనం చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అలా చేయకుండానే, అలా విడగొట్టకుండానే, అలాంటివి ఏమి మాట్లాడకుండా, అలాంటివి ఏం చేయకుండానే 54% ఓటు మొన్న వేశారు. మనం ఎక్కడా కూడా ఎవరినో విద్వేషించాలి, లేకపోతే వారిని కొట్టండి, వీరిని తన్నండి, ఇందని ఎక్కడ మాట్లాడలేదు. అయినా కూడా 54% మనకి మొన్న ఓట్లు వేశారు, గెలిచారు. మనం అందరం ఉన్నాం. మరింత మంచి పనులు చేసుకుంటూ మన నియోజకవర్గానికి కానీ, తదుపరికి కానీ, మన పల్నాడుకి కానీ, మన రాష్ట్రానికి కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దాని మీద మనం దృష్టి సాధిస్తాం. దానికి మీ అందరూ కూడా సహకరించాలి. 6 నెలల్లో మనం రాష్ట్రానికి సంబంధించి చేసుకున్నాం. మీ అందరికి మనసులో ఇంకో ప్రశ్న ఉంటుంది, మరి రాష్ట్రానికి చెప్తా ఉన్నారు, మన పార్లమెంట్కి ఏమైంది అని చెప్పి అడుగుతారు మీరు సమాధానం చెప్పాలి. మన పార్లమెంట్కి సంబంధించి మొదటిది ఏదైతే మన పార్లమెంట్కి సంబంధించి, పల్నాడుకి సంబంధించి ముఖ్యమైన సమస్య ఏంటంటే తాగునీటి సమస్య. మీకు కొద్దిగా తక్కువ ఉండొచ్చు, కానీ కొద్దిగా పైకి వెళ్ళే కొద్దీ పెరుగుతూ పోతే, మార్చని వెళ్తే 1000 అడుగులు లోపల కోరేస్తే కానీ నీళ్ళు రాని పరిస్థితి. దాన్ని మనము పారదోలాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని అడిగాం. ఎలక్షన్ ముందే అడిగాం, మాకు ఇక్కడ వాటర్ గిట్ కావాలి, ప్రతి ఊరికి కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ కి నాగార్జున సాగర్ నుంచి మనం నీళ్లు ఇవ్వగలగాలి. ఓవర్ హెడ్ ట్యాంక్ లేకపోతే ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి మరి అక్కడ నీళ్లు ఇవ్వాలి అని చెప్పి మనం అడగటం జరిగింది. దానికి సంబంధించి 1200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోగలిగాం. శాంక్షన్ చేయించుకోవడమే కాకుండా దానికి టెండర్లు కూడా పిలిపించుకోగలిగాం గడిచిన 6 నెలల్లో కూడా. దీంతో పాటు రెండోది, ఇక్కడ ఉన్న ఎక్కువ ఇబ్బంది ఏంటంటే, ఒకవైపు తాగునీటి సమస్య, మరొకటి సాగునీటి సమస్య. మీకు కాలంలో ఉన్న టైలాండ్ లో ఉంటే నీళ్లు వదిలితే ఎక్కువ వర్షాలు పడినప్పుడు సరే చివరి దాకా వస్తే, తక్కువ వర్షాలు పడినప్పుడు చివరి దాకా రాని పరిస్థితి ఉన్నాయి. దానికి ముఖ్యమైన ప్రాబ్లం ఏమిటి అంటే, ముఖ్యమైన సమస్య ఏమిటంటే, ఏదైతే కృష్ణా నది ఉందో దానికి పైన శ్రీశైలం పైనే ఎక్కువ నీళ్లు తీసేసుకోవడం జరుగుతోంది, కింద నాగార్జున సాగర్ రావట్ల. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని మనం విన్నవించుకోవడం జరిగింది. అయ్యా, కృష్ణా నదిని మనం స్థిరీకరించాలి, స్థిరీకరిస్తేనే ఈ పల్నాడులో ఉన్న ప్రజలందరూ కూడా బాగుంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏదైతే పెన్నా గోదావరి ఉందో దాన్ని కూడా మీరు రోజు చూస్తూనే ఉన్నారు, పేపర్లో చూస్తూ ఉన్నారు. దాన్ని కూడా మనము కేంద్ర ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం, మీరు కూడా మనం సహకరించిన దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో అని చెప్పి అడుగుతా ఉన్నాం. అది కూడా తొందరలోనే పట్టాలు ఎక్కుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా మీ గ్రామానికి సంబంధించి కొన్ని ఉన్నాయి, మీ అందరూ అడగలేకపోయినా నేనే చెప్పాలి మీ అందరికీ. ముఖ్యంగా మీరు ఎక్కువగా అడిగేది రోడ్లు